మిత్రులు ముగ్గురు మాట్లాడిన రాజకీయ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా సభ్యులందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక రెండవ రోజు కార్యక్రమంలో చివరి అంకం అత్యంతమైన ప్రధానమైన ఘట్టం ప్రగతి వెలుగుల చంద్రుడికి మళ్ళీ మరోమారు పట్టాభిషేకం చేసుకోబోతా ఉన్నాం. ఈ కార్యక్రమం జాతీయ అధ్యక్షుల వారి ఎన్నిక ప్రకటన ఉంటుంది. తరువాత దయచేసి ఎవరు కూడా నాయకులు కార్యకర్తలు స్టేజ్ మీదకి వచ్చి గౌరవ జాతీయ అధ్యక్షుల వారికి అభినందనలు తెలియజేసే పని చెయ్యొద్దండి. సారు మాట్లాడిన తర్వాత మనము ఎంతసేపు కావాలంటే అంతసేపు మనల్ని కలవడానికి మన నాయకుడు ఇక్కడే ఉంటారు. దయచేసి వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా ఎవరు మన నాయకుడిని అభినందించడానికి ఆయన స్థానం వద్దకు వెళ్ళకూడదని మళ్ళీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు జాతీయ అధ్యక్షుల వారి ఎన్నికను ప్రకటిస్తూ క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా మరి ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎన్నికల కమిటీ సభ్యులు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా. అన్న పల్లాన్న, గౌరవ మంత్రివర్యులు అమ్మ సవితమ్మ గారు, నిమ్మల రామానాయుడు గారు, రవికుమార్ గారు, షరీఫ్ గారు, పార్లమెంటు సభ్యులు ప్రసాద్ గారు, ఎన్నికలైన తర్వాత ఫలితాల కోసం ఉత్కంఠ ఉంటుంది. ఆ కిక్కేవేరు అందరం కూడా వేదిక పైన ఉన్న అందరూ కూడా ఈ ఉత్కంఠ అనుభవించిన వాళ్ళే. నిన్న ఉదయం 1 గంటకి మనం షెడ్యూల్ రిలీజ్ చేశాం. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేయొచ్చు అని చెప్పాం. ప్రక్కనే ప్రధాన ఎన్నికల కార్యాలయాన్ని పెట్టాం. చాలామంది వచ్చారు ఎన్నికల కార్యాలయం దగ్గరికి. భయపడ్డాం మేము, ఏంటి ఎంతమంది వస్తున్నారు, వీళ్ళందరూ పోటీ చేస్తారా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో నిలబడతారా అని భయం వేసింది మాకు. అందరిని పిలిచా, ఏంటయ్యా బాబు రండి రండి అని కార్యాలయం పిలిస్తే, అన్నా మేము పోటీ చేయటానికి రాలేదు, మేము ఆయనకి మద్దతు ఇస్తాం, ఆయన నామినేషన్ పత్రం మీద మేము సంతకాలు చేస్తామని తండోపతండాలుగా నమ్మరు. కానీ దాదాపు 500-600 మంది వచ్చారు. ఫస్ట్ టైం నేను దాదాపు 21 సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నా జాతీయ అధ్యక్షుల వారి ఎన్నికకు ఇంతమంది మద్దతు తెలపడానికి, ఇంతమంది బలపరచడానికి రావటం చాలా అనూహ్యం అనిపించింది. నేను నిన్న సాయంత్రం తీసుకెళ్ళాం అధ్యక్షుల వారి దగ్గరికి. అయ్యా మీ నామినేషన్ మీద మీరు సంతకం పెట్టంటే ఇన్నేంటాయి అన్నారు. ఇవేంటి సార్, ఇంకా చాలా ఉన్నాయి, మేమే కట్ చేసాం. వేదిక పైన ఉన్నవాళ్ళు, వేదిక కింద ఉన్నవాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు అందరూ కూడా మీ నామినేషన్ పత్రాన్ని బలపరుస్తూ సంతకం చేయడానికి వచ్చారు సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ ఫలితాలు